వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకానొక దినాన ఒక కుమార్తెను దేవుని సన్నిధికి తీసుకుని వచ్చారు. ఆమెకు వారి బంధువులు ఎవరో చేతబడి చేయించారంట. ఆమెకు నైటీ వేసి తీసుకుని వచ్చారు. వచ్చినప్పుడు మనం ఆమెను చూస్తే ఆమె శరీరం మీద ఉన్న ఎముకలను కూడా లెక్క పెట్టవచ్చు. చేతికి ఎన్ని ఎముకలు ఉన్నాయో, ముఖం మీద ఎన్ని ఎముకలు ఉన్నాయో లెక్క పెట్టవచ్చు. అంత ఎముకల గూడును 4 మనుషులు ఎత్తుకొని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చారు. అయితే ఆమెను తీసుకొని వచ్చినప్పుడు కూర్చోబెట్టడానికి వీలు కాదు. ఆమె నిలబడలేదు, కూర్చోలేదు. కాళ్ళు లొంగవు, చేతులు లొంగవు, నడుము లొంగవు, అన్నీ ఇట్లా నీలుకొని పోయినాయి. అంతే. అన్నం పెట్టిన చేతులు ఇట్లా ఏళ్ళు వంగేది లేదు. ఇట్లే తినాలి ఆమె. అంతే. ఇట్లా పెడితే ఇట్లే తినాలి. ఈ చేతులు ఏళ్ళు వంగవు అనమాట. ఇట్లే నీలుకొని పోయినాయి. కూర్చున్నా కూడా చేతులు కాళ్ళు అన్నీ ఇట్లే ఉండాలి. అలాగున శరీరం అంతా కూడా అలాగ అయిపోయింది. అలాంటి వ్యక్తిని దేవుని సన్నిధికి తీసుకుని వచ్చారు మంగళవారం రోజు. అప్పుడు ఆమెకు ప్రార్థన చేసి, మా దేవుని సన్నిధిలో నీకు పరిపూర్ణ స్వస్థత ఇస్తానని ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వేం భయపడొద్దు. ఎలాంటి దురాత్మ శక్తి అయినా, చేతబడి శక్తి అయినా, వాయు జబ్బు అయినా, ఏ జబ్బు అయినా సరే దేవుడు కంప్లీట్గా తొలగించి నీకు సంపూర్ణ స్వస్థత ఇస్తాడు. జాగ్రత్తగా నువ్వు దేవుని సన్నిధికి రమ్మని చెప్పి ప్రార్థన చేసి పంపించాను. ఆమెను నైటీ వేసుకొని తీసుకొచ్చారని చెప్పాను కదా. ఆమె వారాలు తిరుగుతూ ఉన్నది. వారాలు అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఆమె సాక్ష్యం చెప్తా ఉంటే ఎవరో అనుకున్నాను నేను. ఆమె ఎట్లా చెప్తా ఉందంటే, శుభ్రంగా చీర కట్టుకొని, నీట్గా తలదూకొని, నీట్గా శుభ్రంగా సాక్ష్యం చెప్తా. ఆమె చెప్తూ నేను సన్నిధికి వచ్చినప్పుడు, మంగళవారం రోజు అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు నైటీతో వచ్చాను. కూర్చోడానికి కూడా నా కాళ్ళు చేతులు వంగలేదు. అందుకని మా వాళ్ళు 4 వ్యక్తులు నన్ను పట్టుకొని ప్రార్థన చేయించారు. అయితే ఈరోజు నేను ఎట్లున్నానో మీరు చూడండి. శుభ్రంగా చీర కట్టుకున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ఒక అందమైన స్త్రీ వలె నేనున్నాను. దేవుడు నా మీద జరిగినటువంటి ఆ సాతాను సంబంధమైన దురాత్మ శక్తితో కూడినటువంటి చేతబడి శక్తినంతా కూడా దేవుడు కాల్చివేసి నాకు సంపూర్ణ స్వస్థతనిచ్చి నన్ను నా భర్త కోసం, నా పిల్లల కోసం నా దేవుడు నన్ను బ్రతికించాడని ఆ కుమార్తె దేవుని సన్నిధిలో సాక్ష్యం పలికింది. అయితే నేను మీకు చెప్పే మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని మాట వినుకుంటూ వెళ్ళిపోతే మనల్ని దేవుడు తలగా ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనల్ని ఎప్పుడు కూడా తోకగా ఉంచాలని దేవుడు అనుకోడు ప్రియులారా. తోకలు ఎప్పుడు వెనకుంటూ ఉంటారు. తోక పనులు సపరేటు, తల పనులు సపరేటు. తోక ఎక్కడుంటుంది? వెనకుంటుంది కదా. ఏ జంతువుకైనా తోక వెనకుంటుంది, తల ముందు ఉంటుంది. దేవుడు ఏమన్నాడో మనల్ని చెప్పండి. నా జ్ఞానుసారముగా మీరు నడుచుకొని ఎడల మీరు తలగా ఉంటారు, కానీ తోకగా ఉండరని ఆజ్ఞాపించాడు. దేవుని మాట మీరు వినకుండా, వాక్యానికి లోబడకుండా, దేవునికి భయపడకుండా ఒకవేళ మీరు నటిస్తూ ఉంటే 2025లో నటించి 2026లో కూడా మీరు నటిద్దామనుకుంటే మీకు తెలియకుండానే మీరు తోకలైపోతారు. అంతే. మీకంటే చిన్నవారు, మీకంటే పేదలు, మీకంటే బుద్ధిహీనులు, మీకంటే అవివేకులు, మీకంటే పాపంలో ఉన్నవారే తలగా మార్చబడేటట్టుగా దేవుడు కార్యం చేస్తాడు. అందుకని మనం ఏం చేయాలని, దేవుని మాటకు మనం తల వంచటమే మనల్ని దేవుడు తలగా ఉంచిపోతున్నాడని రుజువు. ఎవరున్నా లేకపోయినా, నీ భర్త ఉన్నా, నీ భార్య ఉన్నా, నీ తల్లిదండ్రులు ఉన్నా, నీ అత్తమామలున్నా, నీ సేవకులున్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా సరే దేవుడు ఉన్నాడన్న ధైర్యంతో మనం ముందుకు సాగుతూ ఉండాలి. అన్ని విషయాల్లో దేవునికి ప్రాధాన్యత ఇస్తూ, దేవునికి భయపడుతూ ముందుకు వెళ్ళాలంతే. అప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధాత్మతో నింపుతాడు, తలగా ఉంచుతాడు. శత్రువులందరినీ కూడా అణిచివేయటానికి, శత్రువులను ఓడించటానికి కూడా దేవుడు కృప చూపిస్తాడు.